ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాటి హెడ్ క్వార్టర్స్. ముందు ఒక 2 రీల్స్ చేశాను. ఈ రీల్ లో ఇంకొన్ని చూద్దాం సింపుల్ గా విత్ లాజిక్స్ తో. రైట్, ఫస్ట్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఓపీఈసీ, ఇది వియన్నాలో ఉంటది. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చూసారా, ఓపీఈసీ కదా, ఈసీ ఇదేనా ఎలక్ట్రిక్ వెహికల్ అనుకోండి, ఈసీని ఎలక్ట్రిక్ అనుకోండి, ఈ వియన్నాని వెహికల్. క్లియర్ కదా, అది లాజిక్. నెక్స్ట్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఏషియన్ ఇది జకార్తా ఇండోనేషియాలో ఉంటుంది. ఇది ఎట్లా అంటే ఏషియన్ జాకెల్, ఏషియన్ జాకెల్ యానిమల్ ఉంటుంది, ఏషియన్ జకాస్ అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, నెక్స్ట్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్, సార్క్, సార్క్ కంట్రీస్ అంటారు కదా, దీని హెడ్ క్వార్టర్ కాఠ్మండు నేపాల్లో ఉంది. ఇది ఎట్లా అంటే సర్కార్, సర్కార్ అంటే గవర్నమెంట్, మూవీ కూడా ఉంది సర్కార్, అట్లా గుర్తుపెట్టుకోండి సార్, కాఠ్మండు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే, ఇది లైక్ హేగ్ లో ఉంటది, నెదర్లాండ్స్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే లైక్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కదా, చీఫ్ జస్టిస్ అనుకోండి, సిజి ఆఫ్ హెచ్ హైకోర్ట్, హెచ్ హేగ్, అట్లా లాజిక్. నెక్స్ట్ ఇంటర్పోల్, ఇంటర్పోల్ ఆఫ్ లైక్ దీని హెడ్ క్వార్టర్స్ లాన్ ఫ్రాన్స్. దీని ఎట్లా అంటే పాలియర్ పాలిస్టర్, పాలిస్టర్ క్లాత్ తెలుసు కదా, పాలి అని గుర్తుపెట్టుకోండి. సో సింపుల్ లాజిక్స్ తో ఒక 5 to 6 చూసినాము. మిగతా రీల్స్ లో మిగతా చూద్దాం.